అంటే ప్రెజెంట్ ముఖ్యమంత్రి కూడా మహబూబ్ నగర్ వాసే కాబట్టి ఎట్లా ఉందంటారు? అభివృద్ధి సంకేతాలు ఏమైనా వస్తున్నాయా? ఎవరైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. ఆయన నేటివిటీని నేనేం డిస్ప్యూట్ చేయను. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టి వాళ్ళందరికీ చదువులు వచ్చేటట్లు వాళ్ళందరినీ కూడా నిలబెట్టింది వాళ్ళ అన్న భూపాలరెడ్డి, దివంగత భూపాలరెడ్డి. వాళ్ళందరూ ఆయన అంటే జీవితకాలం నేటివిటీ మొక్కాలి. మాట్లాడడానికి రీజన్ ఏంటంటే అయితే అక్కడ డెవలప్‌మెంట్ అయితే గురించి. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఒక అంశం అమ్మా. ఎవరు ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు. రేవంత్ రెడ్డి పాలమూరు నుంచి వచ్చినంత మాత్రాన అర్జెంటుగా పోయి పాలమూరులో తిష్టవేసి పాలమూరు మొత్తాన్ని ఏదో ఇట్లున్నదాన్ని ఇట్లా చేస్తాడని ఆశ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొట్టమొదలు ఆయనకు నేను చూసే నా యాంగిల్ చెప్తున్నా. ఏదో ఒకటి చేసి జిద్దుగా పట్టుదలగా రాజకీయంగా ఒక అధికారం చేపట్టాలనేటువంటి ఒక రాజకీయ కాంక్ష చాలా బలంగా ఆయనకు ఉంది. దానికి తగ్గట్టుగా ఆయన అడుగులు వేసుకుంటూ వచ్చినాడు. అది పార్టీ వేదిక ఏదైనా కావచ్చు. ఏది సందర్భం, ఏది అసందర్భము, ఏది నైతికం, ఏది అనైతికం పక్కకు పెట్టి రాజకీయాల్లో నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, రాజకీయాల్లో నేను ఒక హోదాకు రావాలి, రాజకీయాల్లో నేను ముఖ్యమంత్రిని కావాలి తలపెట్టిండు. అనుకున్నది అనుకున్నట్లు సాధించండు. అక్కడ ఆయన పట్టుదలను ఎవరు కూడా విస్మరించలేరు. కానీ ఈ పట్టుదల ఇంతే వేగంగా ఇంతే చిత్తశుద్ధితోన నేను పుట్టి పెరిగి వచ్చినటువంటి నా ప్రాంతానికి మేలు జరగాలనేటువంటి తలంపు ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉంటే నేను అభినందిస్తాను. ఉందా లేదా ఈ 18 నెలల ఆచరణ చూస్తే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు. అది నేను చెప్పదలుచు. అంటే మీకేమనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఐఎమ్ చూసి? డిసప్పాయింటెడ్. ఆయన గెలిచి వచ్చిన శాసనసభ నియోజకవర్గం కొడంగల్ కాబట్టి కొడంగల్ మీద దృష్టి పెట్టిండు. చాలా పనులు ఆడ చేస్తున్నాడు, నో డౌట్. కొడంగల్ ప్రాంతంలో విశేషంగా పనులు అవుతున్నాయి. కానీ కొడంగల్లో పనులు చేయడానికి కాదు కదా ఆయన నేను పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగింది. నేను కొడంగల్ని అభివృద్ధి చేయమంటే అచ్చంపేటలో ఓటేసినరా? నేను కొడంగల్ కోసం నిలబడుతున్నా అంటే కొల్లాపురంలో ఓటేసినా కాంగ్రెస్కు? ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వేసిన ఓట్లలో ప్రభుత్వం మారాలే, కాంగ్రెస్ రావాలని ఆశించి వేసిన వాళ్ళు ఎక్కువ మంది. పాపం మా జిల్లా వాడు అవుతున్నాడు కదా, ఈయనకు అవకాశం వస్తుంది కదా అని వేసిన వాళ్ళు 100కి 1 వేసిండ్రు. వాళ్ళు కూడా 1-2% అవి కూడా ఉన్నాయి ఆ జిల్లాకి వెళ్ళి లేవని. కానీ ఇప్పుడు వాళ్ళందరి యొక్క భ్రమలు తొలగిపోయినాయి.